అంటాడు. స్వామి నీకేమయ్యా, నువ్వు సర్వాంతర్యామి. గుడిలో ఉంటావు, రాతి బండలో ఉంటావు, చెట్టులో ఉంటావు, పుట్టలో ఉంటావు. మా బతుకులేంటి స్వామి? వారం రోజు నుండి పని లేక, కడుపు నిండా తిండి లేక అల్లాడిపోతున్నావు. స్వామి ఏమైనా తిన్నావంటే జేబులో చిల్లు గవ్వ కూడా లేవు. స్వామి తమరి పర్మిషన్ ఇస్తే ఈ ఉండి తీసుకెళ్ళి నా ఆకలి తీర్చుకుంటా స్వామి. స్వామి 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 నేను మాట తప్పే మనిషిని కాదు, మాట మీద నిలబడతాను. ఈ ఉండిలో ఎంత ఉన్నాయో అంతకు రెట్టింపు కలిపి నీకు ఇస్తా స్వామి. ఉంటా స్వామి, ఉంటా స్వామి. Approximately 10 hours later. కొత్త ఉండి ఏర్పాటు చేయలేదంటే జనములో భక్తి భావం పూర్తిగా తగ్గిపోయింది. స్వామి ఇక లాభం లేదు, నేను వెళ్ళి వేరే గుడి చూసుకుంటా. ఉంటా. ఆగో, నువ్వు తీసుకెళ్ళిన ఉండి తీసుకురాలేదా? ఎవరు మాట్లాడేది? నేనే నాయన దేవుణ్ణి. స్వామి మీరా? నేనే. నువ్వు తీసుకెళ్ళిన ఉండి తీసుకొచ్చి పెడతానన్నావుగా. స్వామి మా అవసరం కోసం ఏదో చెబుతా ఉంటావు, అవన్నీ పట్టించుకుంటే ఎట్టా మీరు? నేను మాట తప్పను మడవ దింపను అన్నావుగా, మాట మీద నిలబడతానన్నావుగా. స్వామి మేము మాట మీద నిలబడి మీరు మాట మీద నిలబడితే మీకు మాకు తేడా ఏంది స్వామి? అయినా మా అవసరం కోసం అబద్ధాలు చెబుతాము, మోసాలు చేస్తాము, దొంగతనాలు చేస్తాము, అవసరమైతే హత్యలు చేస్తాము. అది మా మానవ నైజం స్వామి. స్వామి ఉంటా స్వామి, ఉంటా. నొప్పిగా ఉందా నాయన? బుద్ధిగా ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు తీసుకెళ్ళిన ఉండి తీసుకొచ్చి ఆడబెట్టు, లేకపోతే నా శాపానికి గురవుతావు. అమ్మో స్వామి, శాపం పెట్టుకో స్వామి, నీ ఉండి నీకు తీసుకొచ్చాను స్వామి.